ఇటీవల ప్రియుల కోసం భార్యలు భర్తలను క్రూరంగా హతమారుస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటన తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తని దారుణంగా హత్య చేసింది ఓ భార్య. భర్తను హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసింది. తాగిన మత్తులో ఉన్న భర్త ఛాతీపై కూర్చొని గొంతు నులిమి కిరాతకంగా చంపేసింది. కర్ణాటక సరిహద్దులోని నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్పకు ధన్వాడ మండలం రాంకిష్టేపల్లి గ్రామానికి చెందిన రాధతో 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్లోని బాచుపల్లికి వచ్చారు. అక్కడే కూని పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలో రాధ ధన్వాడకు చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం కాస్త అంజిలప్పకు తెలిసింది. దీంతో ఆ యువకుడితో మాట్లాడొద్దని అంజిలప్ప రాధను మందలించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య ప్లాన్ వేసింది. గత నెల 23న తాగిన మత్తులో ఉన్న భర్త అంజిలప్ప పడుకొని ఉండగా గొంతు నులిమి హత్య చేసింది.